ప్రజలందరూ ఎట్లా నడుస్తారో నడవని, కానీ నా విషయానికి వస్తే, నా వరకు వస్తే, బట్ యాజ్ ఫర్ మీ, నేను అలా జీవించను అంటున్నాడు మేకా ప్రవక్త. కొన్నిసార్లు ఈ పదాన్ని మనం వాడతాం కదా, నా వరకు వస్తే ఏమంటాం మనం? నేను అస్సలు తగ్గను అంటాం. నా వరకు వస్తే నేను ఊరుకోను అంటాం. ఈ యొక్క పరిస్థితుల్లో నా వరకు వస్తే ఏదైనా చేస్తాను అంటాం. మరి కొంతమంది అయితే, బలహీనలు అయితే, నాకే కానీ అన్ని పరిస్థితులు వస్తే నేనైతే కృంగిపోతాను, తల్లడిల్లిపోతాను. ఇదే మాట అక్కడ మేకా ప్రవక్త కూడా ఉపయోగిస్తున్నాడు. బట్ యాజ్ ఫర్ మీ, నా విషయానికి వస్తే నేనైతే ఏం చేస్తా? కృంగిపోతానా? ఆత్మహత్య చేసుకుంటానా? పైకి జస్ట్ నవ్వుతూ లోపల మాత్రం బాధపడి కన్నీళ్లు కారుస్తూ ఉంటానా? మేకా ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, బట్ యాజ్ ఫర్ మీ, నువ్వు నన్ను కానీ అడిగితే ఐ విల్ టెల్ ఓన్లీ వన్ ఆన్సర్, ఐ విల్ వెయిట్ ఫర్ ద లార్డ్. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట.